హాయ్ హలో నమస్తే అందరికీ. సో నిన్న యాక్చువల్గా ఒక పార్ట్ 1 చేయడం జరిగింది నా ఎక్స్పీరియన్సెస్ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి. సో ఈరోజు పార్ట్ 2లో ఇంకాస్త కొన్ని విషయాలు చెప్తాను నేను. సో నా నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి 21 డేస్కి ఒక ఒక లైట్ బీమ్, అంటే అసలు నేను ఎప్పుడు కూడా సూర్యుని కాంతి కూడా అంత పవర్ఫుల్గా కనిపించలేదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు అయింది. సో ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మెడిటేషన్, ఈ యొక్క స్పిరిచువాలిటీ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ కలిగింది అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. నేను ఆల్రెడీ మైండ్ పవర్ బుక్ చదివినాం చెప్పడం జరిగింది. సో అక్కడ ఆ మైండ్ పవర్ బుక్లో మనకు వాస్తవం, మీ జీవితానికి సృష్టికర్తలు మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీకు ఎలాంటి సంకల్పాలు, ఎలాంటి ఆలోచనలు దృక్పథాలు అయితే మీకు ఉన్నాయో, సో అలాంటి లైఫ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది, అలాంటి లైఫ్ మీకు కనిపిస్తుందని ఉంది కదా. సో దాని ప్రకారమే నా లైఫ్ ఏమైందంటే, చిన్నప్పటి నుంచి నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే నేను మెడిటేషన్ స్టార్ట్ చేయకముందే 2008లో స్టార్ట్ చేయడం జరిగింది, ఇంటర్మీడియట్ సమయంలో. సో అంతకంటే ముందే చిన్నప్పటి నుంచే నాకు ఆలోచనలు ఉన్నాయి. యాక్చువల్గా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే, ఎప్పుడైనా సరే అద్దం ముందు నేను నిల్చొని మనము దూకున్నప్పుడు కానీ, మనము చూసుకున్నప్పుడు మన ఫేస్ని, నాకు అనిపించేది ఎప్పుడు కూడా ఏమనిపించేదంటే, అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేదే అనిపించేది అనమాట. అసలు ఆకాశం వైపు నైట్ టైం ఇట్లా పడుకుని చూసినప్పుడు ఆకాశాన్ని, ఇదంతా ఏంటిది, ఈ ఒక సృష్టి, భూమి, మనుషులు ఎవ్వరు లేకపోతే ఏముంటుంది అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయేవాడిని ఎప్పుడు కూడా. అంటే సృష్టిలో ఏమీ లేదనుకోండి, ఆ ఏమీ లేని స్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇమాజినేషన్లోకి వెళ్ళేవాడిని. సో అలాగా నాకు అనిపించేది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చనిపోయి ఉంటే, ఆ చనిపోయిన వాళ్ళని చూస్తే నాకు ఏమనిపించేదంటే, మనం ఇలా ఉండకూడదు, మనం చనిపోకూడదు, ఎందుకు చనిపోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేది నాకు చిన్నప్పటి నుంచే. సో అంటే నేను ఎవరు అనే కాన్సెప్టు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఈ మనిషిలా ఉన్నాను, అసలు ఎక్కడ నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి నాకు చాలా రకాల క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో దానికి మేబీ దాని తర్వాత నేను ఈ యొక్క మెడిటేషన్లోకి రావడం, దాని క్యూరియాసిటీ పెరగడము, తర్వాత యూ ఫర్ ఎవర్ బుక్ చదివిన తర్వాత మరణం లేని మీరు, ఈ యాస్ట్రల్ ట్రావెల్, ఈ థర్డ్ ఐ, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అవ్వడం వల్ల, ఇంట్రెస్టింగ్ విషయాలు ఉండడం వల్ల ఇక్కడ ఏమైందంటే నేను చాలా డీప్గా వెళ్ళాల్సి వచ్చింది. చాలా వరకు నేను కాలేజెస్ బంద్ చేసిన మ్యాక్సిమం. అంటే కాలేజెస్కి పోకుండా ఇదే పనిగా మెడిటేషన్స్ చేసుకోవడం, ఈ బుక్స్ చదవడం, ఇదే ఎక్కువ చేసేవాడిని. సో ఆ క్రమంలో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నాకు ఎందుకు థర్డ్ డే రాలేదు, ఎందుకు యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నాకు రాలేదు, ఓన్లీ ఒక లైట్ మాత్రమే కనిపించింది, ఒక సూర్యకాంతి, 1000 సూర్యకాంతులు. అసలు అది ఎలా ఉంటుందంటే, ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా అనిపించింది. అసలు కళ్ళు మూసుకుంటే అంత కాంతి కనిపిస్తే అసలు ఒక్కసారిగా మనకు ఒళ్ళంతా జలధరిస్తుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క యాస్ట్రల్ ట్రావెల్, ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ నాకు వస్తాయని నేను చాలా క్యూరియాసిటీతో మెడిటేషన్స్ గంటల తరబడి, 6 గంటలు, 8 గంటలు, 10 అవర్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి పౌర్ణమి టైంలలో నైట్ అంతా కూర్చోవడం కూడా జరిగింది. అయినా కూడా నాకు రాలేదు. కానీ ఎప్పుడైతే నేను చెప్పడం, కొంతమందికి చెప్తున్నానో, కొంతమందికి నేర్పిస్తున్నాను మెడిటేషన్స్, వాళ్ళ ద్వారా చాలా అద్భుతమైనటువంటి విషయాలు రావడం జరిగింది. సో అయితే నాకు ఆ బుక్ చదివినాక, ఆ బుక్ చాలా ఉపయోగపడింది. మైండ్ పవర్ ఏదైతే బుక్ ఉందో, ఆ మైండ్ పవర్ అనేది నాకు చాలా చాలా నేర్పించింది. యాక్చువల్గా ఇప్పటికి కూడా ఆ యొక్క బుక్ నాకు చాలా చాలా పాఠాలు, గుణపాఠాలు, చాలా రకాల నా బ్రెయిన్ ప్యాటర్న్స్ని చాలా రీసెట్ చేయడం జరిగింది. దాని ద్వారా నేను గొప్పగా కళ్ళు కనడం జరిగింది. నీ జీవితానికి సృష్టికర్తం అని చెప్పేసి నేను మొట్టమొదటిగా 2008లోనే నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఓన్లీ కేవలం ఆ మైండ్ పవర్ బుక్ ద్వారా. మనం ప్రతిదీ కూడా, మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మనం చేసుకుందే, మనం ఆలోచించిందే. సో అట్లాగా ఎప్పుడైతే నేను థర్డ్ డే గురించి, యాస్ట్రల్ ట్రావెల్ గురించి తెలుసుకోవాలి, నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని ఎప్పుడైతే సంకల్పం, ఒక గట్టి పట్టుదలతో నేను కృషి చేయడం జరిగింది, అది నాకు రాలేదు ఆ ఎక్స్పీరియన్స్. కానీ ఎంతోమందికి నేను నేర్పించినటువంటి మిత్రులందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము గనక ఒక విషయాన్ని పట్టుదలతో ప్రయత్నం చేస్తే దాని గురించి కంప్లీట్గా తెలుసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్గానే
నాకు వచ్చినటువంటి అనుభవాలు. అంటే నాకు రాకపోయినా నేను కొంతమందికి నేర్పించడం వల్ల వాళ్ళకి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ కలిగింది గదా! వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు చూసే థర్డ్ ఐ, వాళ్ళు చేసినటువంటి యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళు నాకు చెప్పినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేనే చేసినట్లుగా నాకు అనిపించింది. సో, ఇది విషయం. ఎందుకంటే మనం దాన్ని ఏదైనా సరే మనం అనుకున్నాం ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో అది ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. సో, ఆ విధంగా నేను అందరికీ మెడిటేషన్స్ నేర్పిస్తూ చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ థర్డ్ ఐ అనేది నిజమే. ఈ యాస్ట్రల్ ట్రావెల్ అనేది నిజమే. ఈ గత జన్మలో ఉండడం నిజమే. మనం ఎన్నో మనకు ఆత్మ అనేది లోపల ఉంటుంది. ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆత్మ శరీరం అనేది ఉంటుంది. అది బయటికి వెళ్తుంది. మన శరీరానికి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఒక ఎనర్జీ లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను బుక్‌లో చదవడం జరిగింది. ఈ యొక్క 'మరణం లేని మీరు' బుక్ 'యూ ఫర్ ఎవర్' లోక్సామ్ రాంపా. సో, ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ అన్నీ కూడా నాకు రాలేదు, కానీ నేను చాలామంది ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. అవన్నీ ప్రూవ్ అయినాయి యాక్చువల్‌గా. ఎందుకంటే వాళ్ళని మెడిటేషన్‌లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకు నేను కొంతమందికి చాలామందికి నాకు అర్థం కాని విషయాలు బుక్కుల్లో కూడా కొన్ని తెలియని విషయాలను నేను వాళ్ళని అడిగేవాళ్ళను. వాళ్ళు డైరెక్ట్‌గా మెడిటేషన్‌లో కూర్చోబెడితే రకరకాల మాస్టర్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఆ క్వెషన్స్ నేను అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే ఇదంతా కూడా చాలా మిరాకిల్‌గా జరిగింది. సో, ఎనీవే నేను ఒక మిత్రుని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఈ వీడియోలో మెయిన్‌గా. ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు, సాజన్ అని చెప్పేసి. అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో అతనికి చాలా సబ్జెక్ట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. నియర్లీ ఒక 4-5 సబ్జెక్ట్స్ అతను ఫెయిల్ అయ్యిండు. సో, నేను పాస్ అయినా. యాక్చువల్‌గా నాది కూడా ఒక మిరాకిల్. నేను అసలు ఎగ్జామ్ రేపంటే ఈరోజు చదువుకొని పాస్ అయిపోయినా. రేపంటే ఈరోజే. అసలు నేను కాలేజ్‌కి అస్సలు వెళ్ళలేదు. చాలా తక్కువ కాలేజ్‌కి వెళ్ళడం. సో, అట్లాగా చాలా ఏకాగ్రత ఉన్నది. మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి అన్ని అవర్స్ గుర్తున్నది చాలా. ఈవెన్ మ్యాథ్స్ కూడా, నేను ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్, మ్యాథ్స్ కూడా చదువుకొని వెళ్ళేవాడిని. అసలు ప్రాక్టీస్ చేయకపోయేవాడిని. సో, ఆ విధంగా అద్భుతంగా ఉన్నాయి. సో, ఈ ఫ్రెండ్ ద్వారా నాకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు అర్థమైంది. అసలు థర్డ్ ఐ గురించి క్లారిటీ వచ్చిందంటే ఆ వ్యక్తి ద్వారానే. ఎందుకంటే మనం థర్డ్ ఐ అంటే ఏమనుకుంటున్నామంటే, థర్డ్ ఐ ద్వారా మనం ఏదైనా చూడవచ్చు. ఏ వ్యక్తినైనా మనం ఇక్కడ నుంచి ఏ విషయం పైన ఫోకస్ చేస్తే దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మనం సూక్ష్మ శరీరం చేస్తూ ఆ ప్లేస్‌కి వెళ్ళవచ్చు. ఆ వ్యక్తుల్ని దర్శించవచ్చు అనేది నాకు తెలుసుకున్నా. థర్డ్ ఐ ద్వారా గత జన్మలు చూసుకోవచ్చు. థర్డ్ ఐ ద్వారా ప్రీవియస్‌గా ఉన్నవన్నీ, అంటే ఆకాశిక్ రికార్డ్స్ ఉంటారు కదా. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లయితే వీడియో తీసి ఎట్లయితే మనం భద్రపరుచుకుంటున్నామో వీడియో కానీ, ఆడియో కానీ, అట్లనే ఈ భూమి పైన జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా అట్లాగా వీడియో రూపకంలో, వీడియో అండ్ ఆడియో రూపకంలో అవన్నీ కూడా ఒక ఆకాశిక్ రికార్డ్ అనే దానిలో ఉంటాయి. సో, ఈ థర్డ్ ఐ ద్వారా అవన్నీ తెలుసుకోవచ్చు అనేది నేను ఆ బుక్‌లో చదవడం జరిగింది. సో, ఇదంతా ప్రాక్టికల్‌గా మా ఫ్రెండ్ ద్వారా నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అతనికి ధ్యానం చేయించడం జరిగిందో, అతను ధ్యానం ఎందుకు చేయడం జరిగిందంటే, అతను 4-5 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వడం వల్ల అతను మెడిటేషన్ చేయాల్సి వచ్చింది. మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, తొందరగా పాస్ అవుతాం, అన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది, నేర్పించండి బాబు అని. సో, అట్లాగా అతనికి రోజు మెడిటేషన్స్ చేయించడం నేను స్టార్ట్ చేయడం జరిగింది. 1-2 డేస్‌లోనే, మేబీ ఫస్ట్ డేనే అనుకుంటా, ఫస్ట్ డేలోనే అతనికి ఆ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయింది. సో, ఓపెన్ అయిన ఫస్ట్ డేనే అతని అనుభవం వచ్చేసి ఏంటంటే, అతనికి ఒక చిన్న ఘాటు ఉందన్నమాట, ఇట్లా చిన్న ఘాటు. సో, ఆ ఘాటు గురించి అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. అది తెలియదు ఎవరికి యాక్చువల్గా ఏమైందో కూడా. సో, అది అట్లాగా ఉండిపోయిందనమాట. అతనికి ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు ఏమైందంటే, అతనికి ఆ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయిపోయి ఫస్ట్ డేనే అతను అది చూసుకోవడం జరిగింది. ఆ ఘాటు ఎందుకు తగిలిందని. అది చిన్నప్పుడు అతను పుట్టినప్పుడే హాస్పిటల్లో ఒక చిన్న రేకు లాంటిది ఏదో తగిలిందంట. సో, తగలడం వల్ల అది అట్లాగా చిన్నప్పటి నుంచి పుట్టిన రోజే అతనికి ఆ దెబ్బ తగిలి అది ఎవరికి అంతుపట్టకుండా పోయిందన్నమాట. సో, ఆ విధంగా చాలా విషయాలు చాలా తెలుసుకోవచ్చు మనం మెడిటేషన్ చేస్తే. దాని తర్వాత ఇంకా మిరాకిల్స్ ఏంటంటే, అతను థర్డ్ ఐలో తన పాస్ట్ లైఫ్ చూసుకోవడం జరిగింది. తర్వాత తను కళ్ళు మూసుకొని ఎవరినైనా సరే చూడగలడు. ఎక్కడనో దూరంగా ఉన్న దృశ్యాన్ని అతను ఏ దృశ్యం కావాలనుకుంటున్నాడో
ఆహ్, దానిపై ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘటన తను చూడగలడు లైవ్‌లో. సో, అలాంటి పవర్ నేను చూడడం జరిగింది. ఎందుకంటే నేను ఆహ్, చాలా అది ఎలా నేను నమ్మాను అంటే యాక్చువల్‌గా అతను చెప్పేవి నేను ప్రాక్టికల్‌గా ఎలా చూడడం జరిగిందంటే, ఒకరోజు నేను వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. మా ఫ్రెండ్ మిత్రుడి ఇంటికెళ్ళడం జరిగింది. సో, అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆహ్, అతను గేట్ బయట వచ్చి నిలబడాడు. సో, నేను వెళ్ళి కలిసాననమాట. ఏంది అప్పుడే వచ్చి గేట్ బయట వచ్చి నిలబడ్డావు అంటే, "నువ్వు వస్తున్నావని నాకు తెలుసు ఆల్రెడీ." అంటే, "ఎట్లా తెలిసింది నీకు నేను వస్తున్నాను నీకంటే?" "నేను ఇంట్లో ఉన్నా. నాకు థర్డ్ డేలో నువ్వు వస్తున్నట్లుగా నాకు అనిపించింది. అందుకే బయటకొచ్చి నిలబడ్డా." సో, అంత క్లారిటీగా పనిచేస్తుంది మన థర్డ్ డే. అసలు వండర్స్ క్రియేట్ చేసి వండర్స్‌ని మనం అద్భుతాలు చేయొచ్చు థర్డ్ డే ద్వారా అనేది నాకు అది ఆ రోజు ప్రాక్టికల్‌గా అర్థమైంది. ఈ యొక్క ఘాటు అతనిది, తర్వాత ఈ యొక్క నేను రావడము, చాలా విషయాలు చెప్పడము, అసలు అద్భుతమైనటువంటి విషయాలు, ఇంకా కొన్ని మిరాక్యులస్ థింగ్స్ ఉన్నాయి అతని ద్వారా నేను ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అతను డైరెక్ట్‌గా చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది, బుద్ధుడితో మాట్లాడడం జరిగింది, జీసస్ క్రైస్ట్‌తో మాట్లాడడం జరిగింది. అంటే ఎవ్వరితో అంటే వాళ్ళకి ఏ లోకానికైనా మనం ట్యూన్ అవ్వచ్చు. సూక్ష్మ లోకాలకి, తర్వాత వేరే డైమెన్షన్స్ 3D కాకుండా నెక్స్ట్ డైమెన్షన్ 4, 5D, 5D అట్లాగా ఉన్నత లోకాలకు కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళతో మాట్లాడవచ్చు. ఏ సోల్‌తో అయినా మనం ట్యూన్ అయ్యి ఆ సోల్‌కి మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్‌గా అతని ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. అంటే మనం బుక్స్‌లో చదువుతాం ఆత్మలు ఉన్నాయని, కానీ రియల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయము. థర్డ్ డే ఉందని తెలుసు. కానీ థర్డ్ డే నిజంగా ఉందా? అసలు ఉంటే ఎలాంటి సబ్జెక్ట్ తెలుస్తుంది? ఎలాంటి విషయాలు మనకు అవగాహనలోకి వస్తాయి? ఇంకా ఒక విచిత్రమైనటువంటి సంఘటన మీకు నేను ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైమ్ అతడు థర్డ్ ఐ ద్వారా టెలిపతి అనేది కూడా నేను బాగా ప్రాక్టికల్‌గా చూడడం జరిగింది, వినడం జరిగింది. సో, అతను టెలిపతి చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న కీటకాలతోనో, చిన్న చిన్న దోమలతోనో, ఆ చెట్లతో, తర్వాత రకరకాల వాటితో అతను డైరెక్ట్‌గా మాట్లాడేవాడు. తర్వాత అతను థర్డ్ డేలో వేరే వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని కూడా మనం పసిగట్టవచ్చు థర్డ్ డే ద్వారా, టెలిపతి ద్వారా. సో, ఇవన్నీ కూడా అతని ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు క్యూరియాసిటీ. ఎందుకంటే ఈ అనుభవం నాకు కావాలి, ఇది నేను తెలుసుకోవాలి, థర్డ్ డే అనేది ఏంటో తెలుసుకోవాలి, ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటో తెలుసుకోవాలని నేను చాలా పట్టుదలతో ఉన్నాను. ఎందుకంటే కంప్లీట్‌గా నేను చదువు కూడా లిటిల్‌గా కాలేజ్ కూడా మానేసినాను. కాలేజ్ కూడా నేను వెళ్ళకుండా ఇదే పనిలో ఉన్నాను. ఎందుకంటే ఇంకా అది నా మైండ్‌లో చిన్నప్పటి నుంచి ఎలా అంటే నేను ఒకటి అనుకుంటే దాన్ని అది పూర్తయిపోవాలన్నమాట. అది నాకు తెలిసిపోవాలి. ఆ విషయం నాకు బయటపడిపోవాలన్నమాట. అది బట్టబయలు అయ్యే వరకు నేను వదిలిపెట్టే రకం కాదనమాట. సో, అలాంటి దశలో అతను నాకు చాలా విషయాల క్లారిటీ కావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం అలాంటి పిచ్చెక్కిచ్చే సబ్జెక్టులు నేను చదవడం వల్ల మైండ్ పవర్, ఈ యొక్క యూ ఫర్ ఎవర్, ఈ మరణం లేని ఈ బుక్స్ చదవడం వల్ల ఈ థర్డ్ డే గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఇట్లాగా ఇతను ఇంకా ఒక మిరాకిల్ ఏందంటే మా ఫ్రెండ్ మిత్రుడు సహజన్ అతని పేరు. సహజన్ యొక్క జీవితం జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే అతను 5 సబ్జెక్టులు పాస్ అవ్వడం జరిగింది. 4 or 5 నాకు అంత ఐడియా లేదు. సో, అతను పాస్ అవ్వడం జరిగింది. ఎలా పాస్ అయిందంటే అతనికి అనిపించదనమాట, నేను పాస్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా నేను చదువుకొని వెళ్ళిపోవాలి అని ఒక మెడిటేషన్ చేసి అతను చదువుకున్నవాడు. అతను ఏవైతే చదువుకుంటాడో అవే క్వశ్చన్స్ అక్కడ వచ్చేవి. మోస్ట్ ఆఫ్ అంటే 90%, 90-80% ఇతను ఏవైతే చదువుకుంటాడో అవే క్వశ్చన్స్ అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే అతను చాలా ఇంట్రెస్టెడ్‌గా లేడు. చదువు మీద అంత పట్టు లేదు, అంత గ్రిప్ లేదు. కానీ ఇతను చదువుకున్న 1-2 అవర్స్, 3 అవర్స్, 1 hour 2 అవర్సే చదివేవాడు ఎగ్జామ్‌కి. ఆ 1-2 అవర్స్‌లోనే చాలా క్వశ్చన్స్ ఇతను చదువుకునే అక్కడ వచ్చాయి. అయితే ఒకసారి ఏమైందంటే ఇతను చదువుకున్నటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అక్కడ యాక్చువల్‌గా. అయితే వచ్చిన తర్వాత అతను మర్చిపోయిండు అవి క్వశ్చన్స్ మర్చిపోయి ఆన్సర్స్ గుర్తు రావడం లేదు. మేబీ అతను టెన్షన్‌లో ఉన్నాడేమో. సో, ఆ టైంలో అతనికి గుర్తు రాకపోతే అతను ఏం చేసిందంటే ఎగ్జామ్‌లో హాల్‌లో అతను నార్మల్గా కళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నాడు. ఒరిగిపోయాడు ఇలా కిందకి. ఒరిగిపోయి ఇంకా అట్లా ఉండిపోయాడు అనమాట. ఏం చేయాలి, అంత చదువుకున్నా కానీ నాకు గుర్తు రావడం లేదు అని అనుకున్నాడు. వెంబడే అతని యొక్క థర్డ్ ఐలో అతని యొక్క ఇంట్యూషన్ ఓపెన్ అయిపోయి, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి అతనికి చదువుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అతను గతంలో అంటే అంతకుముందు ప్రీవియస్ డే అతను చదివినటువంటి అక్షరాలన్నీ కూడా ఆ చదువుకున్నదంతా కూడా రిపీట్ అయిపోయినాయి థర్డ్ డే. రిపీట్ అయిపోయి మళ్ళీ అంతా గుర్తు చేసుకొని మెమొరీలో
ఆ మెమరీలో మళ్ళీ ఆల్రెడీ మెమరీ ఉంది, కానీ మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు, మనం ఇదిలో ఉన్నప్పుడు అది గుర్తురాదు. సో, అప్పుడు మళ్ళీ అతను అలా కామ్‌గా కూర్చున్నప్పుడు దానికి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అతను అది మళ్ళీ రీక్యాప్సులేషన్ తీసుకొని అతను మళ్ళీ ఆ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. సో, ఇలా నేను ఫస్ట్ 1 ఇయర్‌లోనే నాకు థర్డ్ ఐ ద్వారా ఇన్ని లాభాలు ఉంటాయి. అంటే థర్డ్ ఐ అనేది ఇంత పవర్ఫుల్. థర్డ్ ఐ అనేది ఇంత పవర్ఫుల్ అని నేను ఆ రోజు అర్థం చేసుకున్నా. నేను ఇంకొక ఎక్స్‌పీరియన్స్ కూడా చేయడం జరిగింది దాని ద్వారా. ఒక చెరువుకు దూరంలో ఉన్నాం. ఒక గట్టు మీద నేనున్నాను. గట్టు మీద నేనున్నాను. తర్వాత గట్టు మీద నేనున్నాను. ఆ గట్టు మీద నుంచి ఒక చెరువు చూస్తున్నాం. చాలా లాంగ్‌లో ఉంటుంది. నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మా చెరువు. తర్వాత అతనికి నేను చెప్తున్నాను, అక్కడ చెరువు ఉంది కదా, చెరువు దగ్గర ఏం జరుగుతుంది, అక్కడ ఇన్సిడెంట్ ఏమైనా చెప్పగలుగుతామంటే అతను చెప్పడం జరిగింది. అక్కడ ఒక కార్ ఉంది. కార్ని ఒకతను వాష్ చేస్తున్నాడు. అక్కడ మా మిత్రులు ఉన్నారు. సో, అక్కడ నేను అడగడం జరిగింది. అక్కడ నిజంగానే ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో, అట్లాగా చాలా మిరాకిల్స్ ఈ థర్డ్ ఐ ద్వారా మనం పొందవచ్చు. చాలా విషయాల్ని మనము క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ప్రీవియస్ పాస్ట్ లైఫ్‌లో చూసుకోవచ్చు. థర్డ్ ఐ అంటే అసలు యాక్చువల్‌గా ఫిజికల్ ఫామ్ కాదు. ఫిజికల్ దానిలో ఉండదు. అదొక ఎనర్జీ సెంటర్ యాక్చువల్‌గా. మన ప్రాణమయ కోశానికి సంబంధించినది. మన ఫిజికల్ బాడీకి సంబంధించింది కాదు. యాక్చువల్‌గా లెమ్యూరియన్స్ కాలంలో థర్డ్ ఐ అనేది నిజంగా ఉండేది. అది ఏమంటారు, జీవ పరిణామం అట్లా కొంతకాలం తర్వాత, కొన్ని తరాల తర్వాత ఏమైందంటే అది లోపలికి వెళ్ళిపోయింది. సో, ఈ థర్డ్ ఐ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను. కానీ అందరికీ రాదు ఈ యొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు ఎప్పటికీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాలేదు. నాకు అన్ని విషయాలన్నీ అర్థమైపోయాయి అంతే. అన్నింటిపైన ఈజీగా నాకు అర్థమవుతాయి. ఈజీగా నాకు తెలుస్తున్నాయి విషయాలు. అంతేగాని అందరికీ థర్డ్ ఐ ఉంటుంది, అందరికి కనిపిస్తుందని కాదు. అది ఎవరికి కావాలనో అది వస్తుంది. ఆ అనుభవం వస్తుంది ఖచ్చితంగా. అయితే థర్డ్ ఐ అనేది మెయిన్గా నాకు అర్థమైనటువంటి నాకు తెలిసినటువంటి నా యొక్క అనుభవంలో అర్థమైన విషయం ఏంటంటే, థర్డ్ ఐ అనేది మొట్టమొదటి జన్మల్లో ఎవరైతే మెడిటేషన్స్ చేస్తారో వాళ్ళకి థర్డ్ ఐ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వాళ్ళకు దృశ్యాలు కనిపిస్తాయి ఖచ్చితంగా. వాళ్ళకు మెల్లిమెల్లిగా సోల్ నేర్పిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆత్మవి, నువ్వు ఇలా ఉంటావు, ఇన్ని డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు ఎలాగైతే నేర్పిస్తారో, ఇప్పుడు మనం చిన్నప్పుడు వాళ్ళు ఒక పలక మీద స్లేట్ పైన రాస్తాం కదా, వాళ్ళు 1, 2, 3, 4 అట్లాగా థర్డ్ ఐ అనేది అలాగా నేర్పిస్తుంది మీకు. అంటే మీకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని, ఆత్మకు సంబంధించిన విషయాలని, సృష్టికి సంబంధించిన విషయాలని, మన నెక్స్ట్ ఫ్యూచర్లో జరిగే విషయాల్ని, గతంలో జరిగినటువంటి విషయాల్ని అది మీకు మంచిగా నేర్పిస్తుంది. తర్వాత దశలో మీకు ఇదంతా అవసరం లేకుండా ఉండవచ్చు. కాబట్టి నిజంగా కూడా చాలా ప్రాక్టికల్ ఇదంతా కూడా. థర్డ్ ఐ అనేది మనం కొంతమంది, నాకైతే తెలియదు కానీ నేను ప్రాక్టికల్గా దీన్ని చూడడం జరిగింది. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్తో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ మాత్రమే నేను మీకు చెప్పడం జరిగింది. అలాగా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ మిరాకిల్స్ ఉన్నాయి. నాకు మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 ఇయర్లోనే బిగ్గెస్ట్ మిరాకిల్స్. అసలు నాకు నిద్ర పట్టేది కాదు. అసలు ఇన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఆ టైంలో నేను ఒక రకమైనటువంటి మత్తులో, ఒక రకమైనటువంటి ఇదిలో ఉన్నాను. అసలు చాలా విషయాలు, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే అసలు వండర్ఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం ఎప్పుడు ఫిజికల్ రియాలిటీసే చూస్తాం, కానీ ఎక్స్ట్రాడినరీ సెన్సెస్ మన లోపల ఉన్నాయని నేను తెలుసుకున్న తర్వాత, అసలు ఇంత క్యాపబిలిటీస్ మనిషికి ఉన్నాయని నాకు అర్థమైన తర్వాత చాలా గొప్పగా అనిపించింది అసలు. సో, అట్లాగా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఇంకొక పర్సన్ యొక్క, అంటే నేను మెడిటేషన్ నేర్చుకున్న వ్యక్తులు ఎలాంటి అనుభవం వచ్చింది, దాని ద్వారా నేనేం నేర్చుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. ఎవరన్నా మెడిటేషన్స్ నేర్చుకోవాలనుకున్నా, ఏమైనా క్లాసెస్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి.